Good morning, students. So in the last classes, we completed some of the rules which belongs to word stress or stress mark. So among the three important rules, the first one is the words which begins with the prefixes which are called weak prefixes like a, be, de, re, ex, en, con like that. సో ఏవైతే పదాలు మనకి ఫస్ట్ రూల్ ప్రకారం ఈ ప్రిఫిక్సెస్ అయినటువంటి వీటిని ఏమన్నాము వీక్ ప్రిఫిక్స్ అన్నాము. వీటితో కనుక మనకు ఒక పదం బిగిన్ అయితే ఈ లెటర్స్ తర్వాత ఏదైతే లెటర్ ఉంటుందో ఆ లెటర్ మీద మనం స్ట్రెస్ మార్క్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. అది ఫస్ట్ వన్. అలానే సెకండ్ రూల్ ప్రకారం మనకి ఏవైతే కాంపౌండ్ వర్డ్స్ ఉన్నాయో, కాంపౌండ్ వర్డ్ అంటే ఏమన్నాము నౌన్ ప్లస్ నౌన్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాంపౌండ్ వర్డ్. అంటే రెండు నౌన్లు కలిస్తే ఏమవుతుంది, ఒక కాంపౌండ్ వర్డ్ ఏర్పడుతుందండి. ఉదాహరణకి బుక్ అలానే స్టాల్ అన్నాము. బుక్ ఈజ్ ఎ నౌన్, స్టాల్ ఈజ్ ఎ నౌన్. టోటల్ రెండు కలిపి ఏమంటున్నాం బుక్ స్టాల్ అన్నాము. ఈ బుక్ స్టాల్ అనేటువంటి వర్డ్ ఏమవుతుంది కాంపౌండ్ వర్డ్ అవుతుంది. కాబట్టి మరి ఈ కాంపౌండ్ వర్డ్స్కి ఎప్పుడు కూడా మనం స్టార్టింగ్ అంటే ఫస్ట్ సిలబుల్ ఫస్ట్ లెటర్ మీద స్ట్రెస్ మార్క్ అనేది యూజ్ చేసుకోవాలి, అది రూల్ బట్టి. అలానే ఈ సెకండ్ రూల్ ఇంకో సబ్ రూల్ ఏంటంటే ఏవైతే కొన్ని వర్డ్స్ మనకు టీఈఎన్ టీన్ కావచ్చండి, ఎస్ఈఎల్ఎఫ్ సెల్ఫ్ కానీ, జెల్స్ ఏఎస్ఈఎల్విఎస్ జెల్స్ కానీ ఉన్నప్పుడు సో వీటికి కూడా మనం ఎక్కడ స్ట్రెస్ మార్క్ తీసుకోవాలి, స్ట్రెస్ మార్క్ అనేది ఈ లాస్ట్ సిలబుల్ ఫస్ట్ లెటర్ మీద స్ట్రెస్ మార్క్ తీసుకోవాలి. ఉదాహరణకి వెన్ ఎవర్ అన్నాము, వెన్ ఎవర్ ఈవిఆర్తో ఎండ్ అయింది. ఈ వర్డ్ అనేది మనకి సఫిక్స్ అయినటువంటి ఈవిఆర్తో ఎండ్ అయింది. వెన్ ఎవర్ అంటే ఎవర్లో ఫస్ట్ వర్డ్ అంటే ఈ మీద మనం స్ట్రెస్ మార్క్ ఉపయోగించాలి. అలానే 18 అన్నాము. 18 టీన్ ఈజ్ లాస్ట్ సిలబుల్, దాంట్లో ఫస్ట్ లెటర్ అంటే టీ మీద మనం స్ట్రెస్ మార్క్ ఉపయోగించాలి. అలానే హిమ్సెల్ఫ్ అన్నాము. సెల్ఫ్ ఏఎస్ఈఎల్ఎఫ్ సెల్ఫ్ అంటే ఈ యొక్క సఫిక్స్ ఉంది మనకి. కాబట్టి ఇక్కడ సెల్ఫ్ లో ఫస్ట్ లెటర్ అంటే ఎస్ మీద స్ట్రెస్ మార్క్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది సెకండ్ రూల్ ప్రకారం అండి. అలానే థర్డ్ వచ్చేసి మీకు కొన్ని సఫిక్సెస్ ఇవ్వడం జరిగింది. ఈఈ అలానే ఈఈఆర్ ఈటిఈ నెక్స్ట్ ఏఐఆర్ఈ క్యూయుఈ అనేటువంటి ఇవైతే సఫిక్సెస్ మనకు ఒక వర్డ్ ఎండ్ అయినట్లయితే ఎక్కడ స్ట్రెస్ మార్క్ తీసుకోవాలి, ఈ లాస్ట్ సిలబుల్ ఫస్ట్ లెటర్ మీద మనం స్ట్రెస్ మార్క్ తీసుకోవాలి. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ మీకు కొన్ని ఇవ్వడం జరిగింది కాబట్టి వాటిని అసలు మీరు మళ్ళీ అగైన్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ దేమ్. నెక్స్ట్ టుడే వీ విల్ గో ఫర్ ద ఫోర్త్ రూల్, ఇంపార్టెంట్ రూల్ వేర్ వీ షుడ్ యూజ్ ద stress mark. What is the right place of the stress mark? That is the fourth rule. According to the fourth rule, words which end in, that means words that end in are the words which end with. అంటే ఏ పదాలైతే మనకి ఎండ్ అవుతాయో, మరి ఏ సఫిక్సెస్ తోటి సఫిక్స్ అయినటువంటి ఐఓఎన్ తో గానే కావచ్చండి, లేదా ఐఏఎల్ అనేటువంటి సఫిక్స్ కానీ, ఐసి అనేటువంటి సఫిక్స్, ఐఓయుఎస్ అనేటువంటి సఫిక్స్, ఈఓయుఎస్ అనేటువంటి ఇక్కడ మీకు 5 సఫిక్స్ ఉన్నాయండి. ఇవి ఏం గుర్తుంచుకోవాలి, సఫిక్సెస్. సఫిక్స్ అంటే ఏమనుకున్నాము, ఒక లెటర్ కావచ్చండి, అంటే ఒక లెటర్ కానీ లేదా గ్రూప్ ఆఫ్ లెటర్స్ కానీ ఒక పదానికి చివరిలో యాడ్ చేస్తే దాన్ని ఏమంటామంటే మనం సఫిక్స్ అంటాము. కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి పదాలు మనకి ఐఓఎల్ అనేటువంటి ఈ సఫిక్స్ ఏంటనే కానీ ఐఏఎల్, ఐసి, ఐఓయుఎస్, ఈఓయుఎస్ తో మనకి ఒకవేళ ఆ పదం ఎండ్ అయినట్లయితే ఎక్కడ స్ట్రెస్ మార్క్ తీసుకోవాలి, టేక్ ద స్ట్రెస్ మార్క్ ఆర్ టేక్ ద స్ట్రెస్ ఆర్ టేక్ స్ట్రెస్ ఆన్ ద సెకండ్ సిలబుల్. ఎక్కడ ఉపయోగించాలి, ఆన్ ద సెకండ్ సిలబుల్ ఫ్రమ్ ద ఎండింగ్, అంటే చివరి నుంచి సెకండ్ లెటర్ మీద స్ట్రెస్ మార్క్ ఉపయోగించాలి. అంటే చివరి నుంచి సెకండ్ సిలబుల్ అంటే అర్థం ఏంటి, చివరి నుంచి సెకండ్ సిలబుల్ లో ఫస్ట్ లెటర్ మీద స్ట్రెస్ మార్క్ ఉపయోగించాలి. అంటే ఇక్కడ మనకి
పదం ఖచ్చితంగా ఏంటి 2 సిలబుల్స్ కలిగి ఉండాల్సిన 2 కన్నా ఎక్కువ ఉండాల్సింది. ఎందుకంటే ఫ్రమ్ ద ఎండింగ్ చివరి నుంచి సెకండ్ సిలబుల్ ఉంది కాబట్టి మనకి ఇచ్చినటువంటి పదాలు మనకి ఖచ్చితంగా ఏం కలిగి ఉంటాయి 2 అంతకన్నా ఎక్కువ సిలబుల్స్ ఉంటాయండి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ ఉదాహరణకి ఎడ్యుకేషన్ అనే వర్డ్ ఉంది. ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఇక్కడ చివరి నుంచి అండి కాబట్టి ఇక్కడ రివర్స్ వద్దామండి 1 2 3 4 ఇక్కడ ఈ పదంలో మనకి ఎన్ని సిలబుల్స్ ఉన్నాయి 4 సిలబుల్స్ ఉన్నాయి. మరి ఈ 4 సిలబుల్స్ అనేవి ఇక్కడ స్టార్ట్ నుంచి కాదండి ఎండింగ్ నుంచి, ఎందుకంటే టేక్ ద స్ట్రెస్ ఆన్ ద సెకండ్ సిలబుల్ ఫ్రమ్ ద ఎండింగ్ అండి కాబట్టి ఫ్రమ్ ద ఎండింగ్ ఆన్ ద సెకండ్ సిలబుల్ ఉంది కాబట్టి ఏం చేస్తుంది ఫస్ట్ సిలబుల్, మరి ఇది సెకండ్ సిలబుల్ అవుతుంది. కేషన్ మరి కే లో ఫస్ట్ లెటర్ ఏంటి సి, సి మీద స్ట్రెస్ మార్క్ అనేది ఉపయోగించాలి. ఓకే గాట్ ఇట్. ఎడ్యుకేషన్ అంటే ఈ పదం మనకి 4 సిలబుల్స్ ఉన్నాయి. మరి 4 సిలబుల్స్ ఇక్కడ నేను రివర్స్ ఎందుకు రాశానంటే చివరి నుంచి సెకండ్ సిలబుల్ అండి కాబట్టి చివరి నుంచి ఎంత సిలబుల్ అండి సెకండ్ సిలబుల్ మీద ఉపయోగించాడు కాబట్టి చివరి నుంచి సెకండ్ సిలబుల్ అంటే అర్థం ఏంటి ఆ సిలబుల్ లో మనకి ఫస్ట్ లెటర్ మీద స్ట్రెస్ మార్క్ రాదు కాబట్టి ఈ విధంగా నేను మీకు రివర్స్ లో నెంబర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకో వర్డ్ గుర్తించండి ఎగ్జామినేషన్. ఎగ్జామినేషన్ దీంట్లో మనకి 5 సిలబుల్స్ ఉన్నాయండి. ఓకే ఇలా మన నెంబర్ ఐడెంటిఫై చేయడం అవసరం లేదు, మీకు తెలియడం కోసం గుర్తుండడం కోసం మాత్రం ఇక్కడ నెంబర్ వేస్తున్నాను. అంతేగాని నీడ్ నాట్ రైట్ ద నెంబర్స్ టు ఐడెంటిఫై ద సిలబుల్స్. వాటిని ఐడెంటిఫై చేయడం కోసం నెంబర్స్ రాయడం అవసరం లేదు, మీకు ఐడియా కోసం నేను చెప్తున్నాను. ఎగ్జామినేషన్ దీంట్లో సెకండ్ సిలబుల్ ఏంటి నే, ఫస్ట్ సిలబుల్ ఏంటి షన్. చివరి నుంచి ఫస్ట్ సిలబుల్ కావచ్చు చివరి నుంచి సెకండ్ సిలబుల్ కావచ్చు కదా, కాబట్టి నేషన్ నేషన్ ఇక్కడ ఎన్ పైన స్ట్రెస్ మార్క్ యూజ్ చేయాలి, ఎన్ పైన స్ట్రెస్ మార్క్ యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కాంబినేషన్. కాంబినేషన్ ఎక్కడ స్ట్రెస్ మార్క్ వస్తుంది ఎన్ పైన స్ట్రెస్ మార్క్ వస్తుంది, ఎన్ పైన స్ట్రెస్ మార్క్ వస్తుంది. అలానే ప్రిపరేషన్ రేషన్ 1 2 ఇక్కడ ఆర్ పైన స్ట్రెస్ మార్క్ వస్తుంది, ఆర్ పైన స్ట్రెస్ మార్క్ వస్తుంది. అలానే ఇక్కడ స్టేషన్ ఇక్కడ గమనించండి 2 సిలబుల్స్ ఉన్నాయి వర్డ్ లో మనకి, కాబట్టి దీంట్లో 3 4 5 సిలబుల్స్ లేవు, 2 సిలబుల్స్ ఉంటే ఏమవుతుంది మనకి ఇది అంటే ఫస్ట్ సెకండ్ సిలబుల్ రివర్స్ మనకి ఈ ఫస్ట్ సిలబుల్ చివరి నుంచి 2 అవుతుంది కాబట్టి ఇక్కడ ఎస్ మీద స్ట్రెస్ మార్క్ ఉపయోగిస్తాము అంటే స్టేషన్. నెక్స్ట్ డెకరేషన్. డెకరేషన్ ఆర్ రేషన్. అప్లికేషన్ కేషన్ సి మీద స్ట్రెస్ మార్క్. అబ్జర్వేషన్ వేషన్ వి మీద స్ట్రెస్ మార్క్. జనరేషన్ రేషన్ ఆర్ మీద స్ట్రెస్ మార్క్. సెలెక్షన్ సెలెక్షన్ ఎల్ మీద స్ట్రెస్ మార్క్. వెకేషన్ వేకేషన్ కేషన్ సి మీద స్ట్రెస్ మార్క్. కన్ఫ్యూజన్ 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 ఫ్యూజన్ ఎఫ్ మీద స్ట్రెస్ మార్క్. సో ఇది క్లియర్ అండి. ఇక్కడ సఫిక్స్ అయినటువంటి ఐఓఎన్ తో మనకి ఒక పదం ఎండ్ అయినప్పుడు స్ట్రెస్ మార్క్ అనేది చివరి నుంచి సెకండ్ సిలబుల్ ఫస్ట్ లెటర్ మీద స్ట్రెస్ మార్క్ ఉపయోగించాలి. ఇది రూల్ ప్రకారం మనకి ఇది ఫస్ట్ సఫిక్స్ అండి. నెక్స్ట్ ఐఏఎల్. మరి ఇక్కడ ఐఏఎల్ తో ఎండ్ అయినటువంటి పదం కూడా మనకు 2 కన్నా ఎక్కువ సిలబుల్స్ ఉండొచ్చు, కంపల్సరీ 2 ఉండాల్సిందే, 2 సిలబుల్స్ ఉండాల్సిందే. సోషల్ సోషల్ ఫస్ట్ సిలబుల్ సెకండ్ సిలబుల్ నుంచి కాబట్టి ఎస్ మీద స్ట్రెస్ మార్క్. పొటెన్షియల్ 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 టీ మీద స్ట్రెస్ మార్క్. ఆఫీషియల్ ఆఫీషియల్ సెకండ్ ఎఫ్ పై. ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, మనకి డబుల్ కాన్సోనెంట్స్ ఉన్నప్పుడు ఇక్కడ డబుల్ ఎఫ్ ఉందండి. ఎఫ్ ఏంటి కాన్సోనెంట్ కదా, డబుల్ కాన్సోనెంట్ మనకి ఉన్నప్పుడు ఉదాహరణకి పొల్యూషన్ తీసుకోండి,
ల్యూషన్. ఇక్కడ కూడా డబుల్ ఎల్ ఉంది. అలానే గుర్తుంచుకోవాల్సింది అంటే పొల్యూషన్. ఇక్కడ సెకండ్ ఎల్ పైన స్ట్రెస్ మార్క్ కావాలి. సెకండ్ ఎల్ పైన స్ట్రెస్ మార్క్ వస్తుంది. ఇక్కడ సెకండ్ ఎఫ్ పైన స్ట్రెస్ మార్క్ వస్తుంది. నెక్స్ట్ ఫైనాన్షియల్. ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ ఫినాన్షియల్ ఫైనాన్షియల్ నాన్షియల్ సియల్ నా. రెమెడియల్. రెమెడియల్ రెమెడియల్ డిఎల్ ఫస్ట్ సిలబుల్ మీ సెకండ్ సిలబుల్ కాబట్టి ఎంఎస్ఎస్ మార్క్. మనకి రూల్ ప్రకారం కూడా ఏదైనా ఒక పదం మనకి ఆర్ఈతో మనకి స్టార్ట్ అయినప్పుడు దాని తర్వాత రెండు స్ట్రెస్ మార్క్ వస్తుందండి. అది వీక్ ప్రిఫిక్స్ అనుకున్నాము. సరే ఇక్కడ ఈ సఫిక్స్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి రైట్ ప్లేస్మెంట్ అనేది వస్తుంది. టెరిటోరియల్. టెరిటోరియల్ టోరియల్ టోరియల్ సెకండ్ ఆర్ పైన. రెసిడెన్షియల్. రెసిడెన్షియల్ డెన్షియల్ డి పైన స్ట్రెస్ మార్క్. ప్రెసిడెన్షియల్. ప్రెసిడెన్షియల్ డెన్షియల్ డి మీద స్ట్రెస్ మార్క్. సైకోసోషల్. సైకోసోషల్ సోషల్ ఎస్ మీద స్ట్రెస్ మార్క్. సూపర్ఫిషియల్. సూపర్ఫిషియల్ పర్ఫిషియల్ పి మీద స్ట్రెస్ మార్క్. బెనిఫిషియల్ ఎల్ మీద స్ట్రెస్ మార్క్. ఇది ఐఎల్. నెక్స్ట్ ఐసి. డెమోక్రాటిక్. డెమోక్రాటిక్ డెమోక్రాటిక్ ఫస్ట్ సిలబుల్ సెకండ్ సిలబుల్ సి మీద స్ట్రెస్ మార్క్. లాజిక్. లాజిక్ ఇక్కడ రెండు సిలబుల్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ సిలబుల్ ఏంటి లోనే కాబట్టి ఎల్ మీద స్ట్రెస్ మార్క్. మ్యాజిక్ ఇక్కడ టూ సిలబుల్స్ ఉన్నాయి కాబట్టి ఎం మీద స్ట్రెస్ మార్క్. అనలిటిక్. అనలిటిక్ లీటిక్ ఎల్ మీద స్ట్రెస్ మార్క్. యాంటిక్ ఏ మీద స్ట్రెస్ మార్క్. పారామెడిక్. పారామెడిక్ మెడిక్ ఎం మీద స్ట్రెస్ మార్క్. ఐరానిక్. ఐరానిక్ ఆర్ మీద స్ట్రెస్ మార్క్. మెజెస్టిక్. మెజెస్టిక్ జెస్టిక్ జే మీద స్ట్రెస్ మార్క్. క్రానిక్. క్రానిక్ సి మీద స్ట్రెస్ మార్క్. కాస్మోటిక్. కాస్మోటిక్ కాస్మెటిక్ ఎం పైన. హిస్టారిక్. హిస్టారిక్ టి పైన. ఫెనటిక్. ఫెనాటిక్ ఎన్ పైన స్ట్రెస్ మార్క్. సో ఐసీతో మనకి ఎండ్ అయినప్పుడు కూడా చివరి నుంచి సెకండ్ సిలబుల్ ఫస్ట్ లెటర్ మీద స్ట్రెస్ మార్క్ తీసుకోవాలి. అలానే ఐఓయుఎస్. నెక్స్ట్ నటోరియస్. టోరియస్ నటోరియస్ నోటోరియస్ టోరియస్ టీ మీద స్ట్రెస్ మార్క్. 1 2. delicious. delicious delicious ఎల్ మీద స్ట్రెస్ మార్క్. చివరి నుంచి సెకండ్ సిలబుల్ ఫస్ట్ లెటర్. లగ్జూరియస్. లగ్జూరియస్ జీరియస్ ఎక్స్ పైన. రిలీజియస్. రిలీజియస్ లీజియస్ ఎల్ పైన. జుడిషియస్. జుడిషియస్ డి మీద. ఫెలాసియస్ సెకండ్ ఎల్. గ్రెగారియస్. గ్రెగారియస్ గారియస్ జి మీద. స్టడియస్. స్టడియస్ ఎఫ్ పైన. టూ సిలబుల్స్ ఉన్నాయి. హిలారియస్. హిలారియస్ ఎల్ మీద. విక్టోరియస్. టోరియస్ టోరియస్ టీ మీద. ఫెరోసియస్. ఫెరోసియస్ రోసియస్ ఆర్ పైన. ఇక చివరి సఫిక్స్ ఈఓయుఎస్ తో మనకి కొన్ని వర్డ్స్ ఉన్నాయి. గార్జియస్. గార్జియస్ టూ సిలబుల్స్ ఉన్నాయి ఇక్కడ. 1 2 కాబట్టి ఫస్ట్ సిలబుల్ స్ట్రెస్ మార్క్. అడ్వాంటేజ్. అడ్వాంటేజియస్ టీ మీద స్ట్రెస్ మార్క్. టీ మీద స్ట్రెస్ మార్క్. courageous. courageous courageous. beauteous. beauteous B మీద స్ట్రెస్ మార్క్.
లాక్టియస్ ఎల్ పైన స్ట్రెస్ మార్క్, రైటియస్ ఆర్ పైన, హీలియస్ హెచ్ పైన, గ్యాసియస్ జీ పైన, పిటియస్ పి పైన. సో ఇన్ దిస్ వే according to fourth rule, the right placement of the stress mark is second syllable from the ending. The words which end with suffixes like IOM, IAL, IC, IOUS, EOUS. So in the next class we go for the fifth and the sixth rule. Okay, ఈ రోజు వరకు ఈ 4 రూల్స్ కంప్లీట్ అయినాయి. ఈ 4 రూల్స్ కి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ మీకు కొన్ని వర్డ్స్ నేను సెండ్ చేస్తాను. బట్ ఆన్సర్స్ అంటే స్ట్రెస్ మార్క్ కరెక్ట్ ప్లేస్లో యూజ్ చేసి నాకు ఆన్సర్స్ మళ్ళీ రిప్లై ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఓకేనా? అలానే ఇంతవరకు నోట్స్ కూడా కంటిన్యూస్గా రాసుకోండి. ఇక దీంతో పాటు మీకు కొన్ని వొకాబులరీ అంటే మీనింగ్స్ అవుతున్నాయో మరి మీనింగ్స్ అనేవి కూడా మనం స్టార్టింగ్ నుంచే ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. కాబట్టి అది కూడా మీకు 4 మార్క్స్ టాపిక్ అండి. క్వశ్చన్ నెంబర్ 11లో మీకు మీనింగ్స్ ఉన్నాయి. వాటిని వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటాము. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటే అర్థం ఏంటంటే ఒక పదం అంటే చాలా పదాలకు బదులుగా ఒకటే పదం ఉపయోగిస్తానే అంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటాము. ఉదాహరణకి ఏ కలెక్షన్ ఆఫ్ బుక్స్ ఉందనుకోండి, ఏ కలెక్షన్ ఆఫ్ బుక్స్ అంటే ఇక్కడ మనకి 4 పదాలు ఉన్నాయి. ఈ 4 పదాలని కలిపి కాకుండా వాటికి బదులుగా ఒకటే పదం మనం ఉపయోగించాం. ఏంటంటే అది లైబ్రరీ అన్నాము. లైబ్రరీ అంటే ఒకటే పదం మనకి అన్ని పదాల ప్లేస్లో ఉపయోగించాం. అంటే ఇప్పుడు ఈ లైబ్రరీ అంటే పదం ఏమవుతుందంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అవుతుంది. సో అలానే మీనింగ్స్ ఉన్నాయి. మరి మీనింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీకు తెలియడం కోసం బ్రాకెట్లో తెలుగులో కూడా ఉన్నాయి. మరి ఆ మీనింగ్, ఆ వర్డ్ ఏంటి, ఆ మీనింగ్ ఏంటో తెలుగులో కావచ్చు, ఇంగ్లీష్ కానీ వాటిని ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. అవి కూడా మీకు ఈరోజు సెండ్ చేస్తాను. మరి అవి కూడా నోట్స్లో మీరు ప్రిపేర్ చేసుకోండి. ప్రతి వర్డ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది కూడా మీకు ఈరోజు నేను సెండ్ చేస్తాను. ఓకేనా? బాయ్ ఎవ్రీవన్.